మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకి ఓటేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. తెచ్చిపెట్టిన దానికి మా కేటీఆర్ గారు ఎన్ని బాధలు పడ్డాం, మేము ఎన్ని అవసరాలు పడ్డాం. వాసన లేకుండా ఇలా 500 కోట్లతోటి చెత్తతోటి కరెంట్ తయారు చేస్తున్నామన్న, 250 కోట్లతోటి నీళ్లను, మురికి నీళ్లను ఫిల్టర్ చేస్తున్నామన్న. వాసన ఇప్పుడు లేదన్న, చాలా తక్కువైందన్న. కొంచెం ఉన్నది, ఇంకా వర్షం పడ్డప్పుడు ఇవన్నీ వస్తున్నాయన్న. అవన్నీ కూడా చేసి 110 కోట్లు 125 కోట్లతోటి జవహర్ నగర్లో ప్రతి రోడ్డు, ప్రతి లైటు, ప్రతి డ్రైనేజు, ప్రతి మంచినీరు, ప్రతి ఇంటికి మంచినీరు కనెక్షన్ ఇచ్చినామన్నా. దమ్మాయి కూడా కానీ నాగారం కానీ అద్భుతం చేసినామన్నా. నువ్వు అడిగిన చూడు, గురుకుల డిగ్రీ కాలేజ్ మా దగ్గర ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ కీసర్లో పాత కలెక్టర్ ఆఫీస్లో నడుస్తుందన్నా. మీకు చాలా మందికి ఐడియా లేదన్నా. ఏదో వాళ్ళు చెప్తా ఉంటారు, మల్లారెడ్డి భూకబ్జా లేదు, మల్లారెడ్డి డిగ్రీ కాలేజ్ లేదు, మల్లారెడ్డి జూనియర్ కాలేజ్ లేదు. మీకు ఇంక అందరి మీ ద్వారా వాళ్ళకి అందరికి తెలియజెప్తున్నా. ఏవైతే గురుకుల పాఠశాలలు ఉన్నాయో, 1000 గురుకుల పాఠశాలలు ఉన్నాయో మన తెలంగాణలో, ప్రతి గురుకుల పాఠశాలలో 10th అయిపోయినాక ఇంటర్మీడియట్ అవుతుంది, ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ అవుతుంది, డిగ్రీ అయినాక పీజీ అవుతుంది. అదే కేజీ టు పీజీ కేసీఆర్. వాళ్ళ సమస్యలు, ఏమైనా సమస్యలు ఉంటే అవి మనం పరిష్కరిస్తాం. వాళ్ళ జాబులు, వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ వాళ్ళు ఎవరి దాని పిల్లలు స్కూల్లో వెళ్ళిపోతారు. ఇవన్నీ ఫెసిలిటీస్ కాంగ్రెస్లో చెయ్యలేదన్న. ప్రజలను మోసం చేసిరన్న కాంగ్రెస్. అందుకే కాదన్న దివాళ తీసింది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా కేసీఆర్కి ఆదరణ వస్తుందంటే ఎందుకు వస్తుందంటే 3